హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి వాట్సాప్ నుంచి. నిన్న వాట్సాప్ ఓపెన్ చేయగానే చాలా మందికి ఒక మెసేజ్ అయితే కనపడ్డది. అంటే వాట్సాప్కి సంబంధించింది ప్రైవసీ పాలసీస్ కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ అప్డేట్ అవుతున్నట్టు. సో ఆ మెసేజ్లో రెండు ఆప్షన్స్ అయితే వచ్చినాయి, అగ్రీ అండ్ నాట్ నో అని చెప్పేసి. సో చాలా మంది అయితే అగ్రీ అని ప్రెస్ చేసారు, కొంతమంది అయితే అగ్రీ కాలేదంటే నాట్ నో అని చెప్పేసి అయితే ప్రెస్ చేసారు. సో ఒకవేళ మీరు అగ్రీ అయ్యి ఉంటే అక్కడ ఏం జరుగుతుందంటే మీ వాట్సాప్ డేటా అనేది ఫేస్బుక్తో అయితే షేర్ అవుతుంది. అండ్ వాట్సాప్తో పాటు కొంచెం మొబైల్ సంబంధించిన డేటా కూడా ఫేస్బుక్తో అయితే షేర్ అవుతుంది. లైక్ మీ మొబైల్లో బ్యాటరీ పర్సంటేజ్ కానీ, ఇంటర్నెట్ స్పీడ్ కానీ, అండ్ లొకేషన్ కానీ, సో ఇట్లాంటి కొన్ని మొబైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు మీ మొబైల్ నెంబర్, సో వాట్సాప్కి సంబంధించిన లాగిన్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన డేటా అనేది ఫేస్బుక్తో అయితే ఇప్పుడు షేర్ అవుతుంది. సో నాట్ నో అని చెప్పేసి ఎవరైతే ప్రెస్ చేసారో, అంటే అగ్రీ ఎవరైతే కాలేదో వాళ్ళు ఏంటంటే February 8th తర్వాత వాట్సాప్ని అయితే యూజ్ చేయలేరు. సో ఒకవేళ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా అగ్రీ అయితే అవ్వాల్సి ఉంటుంది, లేదంటే యూజ్ అయితే అసలు చేయలేరు. అండ్ వాట్సాప్కి సంబంధించిన కొత్త అప్డేట్ అయితే ఉంది కదా, అంటే ఫేస్బుక్తో మీ మొబైల్ సంబంధించిన డేటా అండ్ వాట్సాప్కి సంబంధించిన డేటా షేర్ అవ్వడం కానీ, కొత్త ప్రైవసీ పాలసీస్ కానీ, టర్మ్స్ అండ్ కండిషన్, సో వీటికి సంబంధించి నేను ఒక బ్రీఫ్ వీడియో అయితే చేశాను. ఎల్లుండి ఆ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు సెకండ్ టెక్ న్యూస్ వచ్చేసి యాపిల్ నుంచి. యాపిల్ CEO టిమ్ కుక్, ఇతని శాలరీ 2020 ఇయర్ మొత్తంలో చూసుకున్నట్టయితే 14.7 మిలియన్స్ అయితే వచ్చినాయి. అంటే 1,47,00,000 అయితే వచ్చినాయి 2020 ఇయర్ మొత్తంలో. అండ్ ఈ 1,47,00,000 అనేది ఇతని శాలరీ ప్లస్ ఇన్సెంటివ్ ప్లస్ బోనస్లు అన్ని కలిపి ఇతనికి 1,47,00,000 అయితే వచ్చినాయి. అండ్ 2019తో కంపేర్ చేసుకుంటే ఇతనికి 30 లక్షలు అయితే ఎక్కువ వచ్చినాయి. అండ్ 2018తో కంపేర్ చేసుకుంటే ఇతనికి 20 లక్షలు అయితే తక్కువ వచ్చినాయి అనమాట. సో 1,47,00,000 అనేది వచ్చినాయి ఇతనికి 2020 ఇయర్ మొత్తంలో. ఫ్రెండ్స్, నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి PUBG నుంచి. PUBG మొబైల్ ఇండియా, ఈ గేమ్కి సంబంధించిన సెకండ్ ట్రైలర్ అయితే రాబోతుంది. అంటే ఆల్రెడీ ఒక ట్రైలర్ అయితే వచ్చింది, సో ఇప్పుడు సెకండ్ ట్రైలర్ అయితే రాబోతుంది. అండ్ ఇది 15th జనవరి నుంచి 19th జనవరి మధ్యలో అయితే వస్తుంది. ఎగ్జాక్ట్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు వీళ్ళు, కాకపోతే ఖచ్చితంగా ఈ 5 రోజుల మధ్యలో అయితే వస్తుంది, 15th జనవరి నుంచి 19th జనవరి మధ్యలో అయితే. అండ్ ఈ ట్రైలర్లో వీళ్ళు ఏం చెప్తారు అనేది కొంచెం సస్పెన్స్గా అయితే ఉంది. అంటే వీళ్ళు ఎప్పుడు లాంచ్ అవుతుందో ఈ గేమ్ అనేది చెప్తారా, లేదంటే ఇప్పుడు వీళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చెప్తారా, సో గేమ్ గురించి చెప్తారా అనేది అయితే కొంచెం సస్పెన్స్గా ఉంది. చూద్దాం మరి 15th జనవరి నుంచి 19th జనవరి లోపు. ఫ్రెండ్స్, నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి లావా నుంచి. ఈ రోజు 4 మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి, Z1, Z2, Z4, Z6 అని చెప్పేసి. అండ్ ఇవి 4 కూడా ఎంట్రీ లెవెల్ మొబైల్స్, అన్ని 10,000 లోపు అయితే ఉంటాయి వీటి ప్రైస్. సో Z2, Z4, Z6 వచ్చేసి 3 కూడా సేమ్ మొబైల్స్, జస్ట్ దీంట్లో ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. Z1 వచ్చేసి మొత్తం ఎంట్రీ లెవెల్ మొబైల్ అనమాట. అండ్ Z2లో మనం ప్రైస్ చూసుకున్నట్లయితే 7,000 అయితే ఉంటుంది. 2GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. Z4లో వచ్చేసి 9,000 ఉంటుంది ప్రైస్ దీనిది. అండ్ 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ Z6లో చూసుకున్నట్టయితే 10,000 ప్రైస్ అయితే ఉంటుంది. 6GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ Z2, Z4, Z6 ఈ 3 మొబైల్స్ కూడా హీలియో G35 ప్రాసెసర్ పైన రన్ అవుతున్నాయి. అండ్ Z1 వచ్చేసి మొత్తం ఎంట్రీ లెవెల్ మొబైల్ అనమాట. 2GB ర్యామ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. 5,500 అయితే దీని ప్రైస్ ఉంటుంది. అండ్ హీలియో 820 ప్రాసెసర్ పైన అయితే ఇది రన్ అవుతుంది. సో ఈ 4 మొబైల్స్ అయితే లాంచ్ చేసారు. సో ఇక్కడ కొత్త విషయం ఏంటంటే, నాకు నచ్చిన థింగ్ ఏంటంటే దీంట్లో మీరు మొబైల్ని మీకు నచ్చినట్టయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే MyZ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో దాంట్లోకి ఎంటర్ అయ్యి మీ మొబైల్ ఎలా ఉండాలంటే, బ్యాక్ మీకు ఎన్ని కెమెరాస్ కావాలి, కెమెరా సెటప్ ఎట్లా ఉండాలంటే క్వాడ్ కెమెరా సెటప్, ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండాలి, అండ్ ఫ్రంట్ మీకు ఎంత మెగాపిక్సెల్ కెమెరా కావాలి, బ్యాక్ కూడా మీకు ఎంత మెగాపిక్సెల్ కెమెరాస్ ఉండాలి అని చెప్పేసి. సో ఇట్లా మొబైల్కి సంబంధించి మీరు కొన్ని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ మీరు బ్యాటరీ, డిస్ప్లే అండ్ ప్రాసెసర్, ఈ 3 తప్ప మిగతా అన్నీ అయితే మీరు చేంజ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఆ కస్టమైజేషన్కి తగ్గట్టు వాళ్ళు ఛార్జ్ అయితే చేస్తారు. సో అంటే మీరు మొబైల్ని ఎలా కస్టమైజ్ చేసుకుంటే అలా అయితే వాళ్ళు తయారు చేసి ఇస్తారు. ఆ తయారు చేసి ఇవ్వడానికి వాళ్ళు కొంచెం ఛార్జ్ అయితే చేస్తారు. సో ఆ మనీ అనేది ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో ఇది చాలా నచ్చింది నాకైతే. చూడాలి మరి ఎలా ఉంటుంది అనేది. ఫ్రెండ్స్, ఈరోజు లాస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి స్పెక్ట్రమ్కి సంబంధించిన ఆప్షన్ డేట్ అయితే ఇప్పుడు లాంచ్ అయింది. అంటే March 1 నుంచి అయితే ఆప్షన్ స్టార్ట్ కాబోతుంది. ఈ వేలంపాట అంటే ఎలక్ట్రానిక్ వేవ్కి సంబంధించిన వేలంపాట అనేది స్టార్ట్ కాబోతుంది అనమాట March 1 నుంచి. సో ఈ వేలంపాటలో మనకు వచ్చేసి 700 MHz అండ్ 800, 900, 1800 MHz అండ్ 2100, 2300 అండ్ 2500 MHz రేంజ్ వరకు అయితే ఉంటాయి. ఇవన్నీ మెగాహెర్ట్స్లో అయితే ఉంటాయి. అండ్ వీటి ప్రైస్ చూసుకున్నట్టయితే 3.92 lakh crores అయితే ఉంటుంది. అంటే 3.92 లక్షల కోట్లు అయితే వీటి ప్రైస్ ఉంటుంది. అండ్ కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి, రిలయన్స్ జియో ఈసారి 700 MHz మాత్రమే తీసుకుంటుంది అని చెప్పేసి. సో చూడాలి మరి March 1కి అయితే ఆప్షన్ స్టార్ట్ కాబోతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టెక్ న్యూస్. సో ఇలాగే మీరు టెక్నాలజీ సంబంధించిన ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టెక్ న్యూస్ తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ షేర్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ పాటు అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. దిస్ ఇస్ రవి సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.